పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, పవన్ కళ్యాణ్ గురించి ఒక మాటలో చెప్పాలంటే అసలు ఏం చెప్తావు? పొలిటికల్ లీడర్ అనే చెప్తా. పొలిటికల్ లీడర్, వన్ ఆఫ్ ది బెస్ట్ పొలిటికల్ లీడర్ అంటావా? అవును. ఓకే, మన రీసెంట్ కుంభమేళ వెళ్ళారు కదా, అక్కడ రీసెంట్గా వితౌట్ షర్ట్ మీద ఆయన స్నానం చేయడం జరిగింది. ఆ బాడీ మీద కొంతమంది ట్రోల్ చేస్తున్నారు కదా, ఒక ఫ్యాన్స్, కొంతమంది ఫ్యాన్స్ వాళ్ళ హీరోని పక్కన పెట్టుకొని పవన్ కళ్యాణ్ ఏజ్ని చూసి ఆ బాడీని చూసి ట్రోల్ చేస్తున్నారు. నీ ఒపీనియన్ ఏంటి, ఇలా చేయడం కరెక్ట్ అంటారు? ఇప్పట్లో హీరోస్ అంటే సిక్స్ ప్యాకులు చేసి అవన్నీ చేశారు. ఆయన ఎప్పుడులోనే అవన్నీ చేసేసి ఖుషీ టైంలో తమ్ముడు సినిమాల్లో ఎప్పుడో చేసి వదిలేసిన ఆయన ఇప్పుడు కొత్తగా చేయాల్సిన అవసరం లేదు. నేను చెయ్యాలని అనుకోవట్లేదు కూడా. పిల్లలు ఇప్పుడు వచ్చారంట, ఇప్పుడు వచ్చారు వాళ్ళు. నేను అందరినీ అనట్లేదు, ట్రోల్ చేసే వాళ్ళని అంతే, ఇంకేం లేదు. ఒకప్పుడు తమ్ముడు మూవీ ఎలా ఉండేది? తమ్ముడు ఒకప్పుడు బాడీ కానీ అది ఒకప్పుడు అంతే బ్రదర్, నేను ఏంటంటే అంతే. ఓకే, ఇప్పుడు చాలామంది ట్రోల్ చేస్తున్నారు కదా పవన్ కళ్యాణ్ని. అంటే ఒక డిప్యూటీ సీఎం పొజిషన్ ఉన్నారు, ఆయన షెడ్యూల్ కానీ గైడ్ లైన్స్ వేరే, ఇటు పక్క మూవీస్ పరంగా చూస్తూ ఉంటున్నారు. ఇంత చేసుకున్నా కూడా ఆయన ట్రోలింగ్ అనేది ఎక్కువ చేస్తున్నారు కదా. అవును, ఇప్పుడు ఆయన పరంగా ఆయన సినిమాలు చేసుకుంటున్నాడు, ఇంకో పక్క ప్రజల కోసం అయ్యి చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన అది చేయాలి ఇది చేయాలంటే రెండు పక్కలు ఒకేసారి చేయలేడు కదా. ఆయన చేస్తాడు. ఇప్పుడు సినిమాలే చెయ్యాలి మా హీరో అనుకుంటే అది మన పిచ్చి. అలా కాదు, సినిమా అది అందరవాడు అంతే అట్లా. సో ఇలాంటి పెద్ద మనిషి మీద ట్రోల్ చేయడం కరెక్టే అంటారా? కరెక్టా అంటే ఒక హీరో అభిమానిగా నేనేం చెప్తానంటే కాదనే చెప్తా. ఇప్పుడు వాళ్ళకి ఉండిద్ది, హేటెడ్ ఉండడంలో తప్పు లేదు, ఉంటుంది. ఇప్పుడు పళ్ళున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు, అంతేగాని మామూలుగా కొట్టరు కదా. అలానే అనుకోవాలి మనం. ఇంకా బేసిక్గా అయితే ఈసారి అయితే ఆయన మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా? రాబోయే రోజుల్లో మూవీస్ ఇంకా హైప్. అవును, ఇప్పుడు హరిహర వేల్మలకి చాలా వరకు ఏమనుకుంటారు, ఏముండదని. ఇప్పుడు నేను ఆయన అభిమాని అయినా హరిహర వేల్మల కోసం నేను ఎదురు చూడట్లా, ఓజీ కోసమే నేను చూస్తున్నా. అలాగా ఇప్పుడు ఏ సినిమాకి ఆ హైప్ ఉండేది బ్రదర్. ఇప్పుడు హరిహర వేల్మల ఏమో చూద్దాం, ఉంటుందని సాంగ్ పాడారు కదా, దీంట్లో ఎలా అనిపించింది? అవును, బాగుంది. మాకు నచ్చింది. వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ ఏంటి పవన్ కళ్యాణ్ గారు తీసిన? ఖుషి. వెయిటింగ్ అంటే ఇంకా రాబోయే రోజులు ఇంకా మూవీస్ అంతే. బ్రో మీ పేరేంటి? సుధీర్ అన్న. బ్రో రీసెంట్గా పవన్ కళ్యాణ్ మీద చాలా ట్రోల్ అవుతుంది. రీసెంట్గా కుంభమేళ వెళ్ళారు, తెలుసా? చూసాను. సో కుంభమేళ వెళ్ళినప్పుడు ఆయన స్నానం చేయడం కానీ, ఆ టైంలో ఆ బాడీ విజువల్స్ తీసి సోషల్ మీడియాలో పెట్టి పక్కన వేరే వాళ్ళ ఫేవరెట్ హీరోని పక్కన పెట్టుకొని పవన్ కళ్యాణ్ హీరో పక్కన పెట్టి ట్రోల్ చేస్తున్నారు. ఇది మీ హీరో బాడీ స్టైల్ అని, మీ వీడియో బాడీ విజువల్స్ అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు. మీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ ఏముందన్న, ఫస్ట్ నుంచి ఆయన ప్రతి మూవీ స్టంట్లు చేస్తాడు కదా, ప్రతిదీ స్టంట్ చేస్తాడు. బాడీ పెరిగే కొద్దిగా బాడీలో చేంజెస్ వస్తాయి, ఆర్గాన్ చేంజెస్ వస్తాయి, బాడీ చేంజెస్ వస్తుంది, స్కిన్ కూడా చేంజెస్ వస్తుంది. అలా అని చెప్పేసి ఒకళ్ళు తక్కువ చేయకూడదు కదా, అది తప్పది. అలా చేయడం అనేది తప్పు. ఫస్ట్ మన హీరో అనే ముందు ఏంటో వాళ్ళు చూసుకోవాలి కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటున్నాడు, అటు పక్కన చాలామంది ఉంటారు కదా హీరోస్, పేర్లు చెప్పకూడదు, హీరోస్ వాళ్ళు చాలామంది ఉంటారు. ఫస్ట్ వాళ్ళ హీరో గురించి వాళ్ళు చూసుకోవాలి, మన గురించి మనం చెప్పుకోకూడదు కదా. అలానే బేసిక్గా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, పవన్ కళ్యాణ్ గారు ఒకప్పుడు మూవీస్ అంటే ఎలా ఉండేవి, ఒకప్పుడు బాడీ టైమింగ్ అనేది ఎలా ఉండేది, ఒకప్పుడు రోజులు ఏంటి అంటే ఏం చెప్తారు? అప్పట్లో వాళ్ళు తీసుకున్న డైట్ ఒకలా ఉందన్న. ఇప్పుడు ఆయన తినకూడదు, ఎందుకంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం బరువు బాధ్యతలు ఉంటాయి కదా, ఈ ప్రజలకు ఇచ్చేయాలి అని ఎక్సెట్రా ఉంటాయి. సో అప్పుడు డైట్ వేరు, ఇప్పుడు డైట్ వేరు అన్న. సో దానివల్ల ఆర్గాన్ చేంజెస్ వస్తుంది. అలా అని చెప్పేసి వీళ్ళకి కడుపు వచ్చేసింది వాళ్ళకి వచ్చేసి అని మాట్లాడడం మాత్రం తప్పది. పబ్లిక్ చెప్పాలి అంటే ఇదే. అంటే ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు సమాధానం? లైకుల కోసం 100 మంది ఇప్పుడు బయట కుక్కల మరుగు అని చెప్పి మనం ఏం రాయలేం కదా, అవి అంతే. మీకైతే రాబోయే రోజుల్లో మంచి హీరోగా, మంచి పొలిటికల్ లీడర్గా రాబోయే రోజులు ఇంకా హైప్ ఉంటుంది అంటారా పవన్ కళ్యాణ్ ద్వారా? పవన్ కళ్యాణ్ ద్వారా చాలా హైప్ ఉంటుంది అన్న. ఇంకా రాబోయే కాలంలో ఒక డిప్యూటీ సీఎంగా చూసుకుంటున్నాడు, మూవీ పరంగా అలా అటు చూసుకుంటున్నాడు కాబట్టి హైప్ ఉండేది అన్న, క్రేజ్ తగ్గదు. ప్రజెంట్ హీరోస్ అందరూ ఏజ్ అయిపోయే కొద్దీ చేంజ్ వచ్చుతూనే ఉండేది బాడీస్. మరి ఎందుకు బ్రో పవన్ కళ్యాణ్ మీద ఎందుకు ఫోకస్ పెట్టాలి? చాలామంది హీరోస్ కూడా ట్రోల్ అవుతున్నారు, అంటే చాలామంది హీరోస్ కూడా ఏజ్ అయిపోతుంది కూడా, వాళ్ళ మీద ఫోకస్ అయ్యారు. మరి వీళ్ళ మీద ఎందుకు ఫోకస్ చేయడం? ఇంకా పక్క చెప్పాలంటే చాలామంది వరకు ఏంటంటే ఒక పార్టీ పరంగా చూసుకుంటారన్న. పార్టీ పరంగా కాకుండా ఒక హీరోలో చూడాలి. అంతకుముందు అంటే వేరు, ఇప్పుడు పార్టీలోకి వచ్చాడు కదా, చాలామంది పార్టీ వేరియేషన్ చూపిస్తున్నారన్న. ఒక హీరోలో అయితే ఎవరో చూడట్లేదు. ట్రోల్ చేసే వాళ్ళందరూ తెలిసి అయితే ఆపోజిట్ వాళ్ళు అంటారు, అంతే, అంతకుమించి ఏమీ లేదన్న. పవన్ కళ్యాణ్ గురించి ఒక మాటలో చెప్పాలంటే అసలు ఏం చెప్తావు? ఆయన సూపర్ హీరో అన్న. ఓకే, పవన్ కళ్యాణ్ని రీసెంట్గా ట్రోల్ చేస్తున్నారు కదా, కుంభమేళ వచ్చినప్పుడు కానీ ఆ విజువల్స్ కానీ వితౌట్ షర్ట్ మీద ఆయన ఉన్న బాడీ లెవెల్లో కానీ అందరూ ట్రోల్ చేస్తున్నారు కదా, దీని మీద నీ ఒపీనియన్ ఏంటి?
తమ్ముడు సినిమాలో చూసాం కదన్న ఆయన బాడీ కానీ ఇప్పుడు మూవీలో ఆయన విజువల్స్ కానీ ఆయన కట్అవుట్ కానీ ఒకప్పుడు వేరంటావు. వేరన్న అసలు ఆయన బాడీ గురించి చెప్పాలంటే సూపర్ హీరో. ఓకే. అప్పుడు అంత రేంజ్ ఉన్నా కూడా ఇప్పుడు ఎందుకు బ్రో ఇలా ట్రోల్ చేస్తున్నారు ఇక్కడ? రోల్ చేసేవాళ్ళు చేస్తారన్న, వాళ్ళ గురించి మనకి ఎందుకన్నా, మన హీరో గురించి మనం మాట్లాడుకోవాలి. అంటే బేసిక్గా ఇంట్లో వాళ్ళకైనా ఫాదర్స్కైనా రిలేటివ్స్కైనా ఎవరైనా సరే ఏజ్ పెరిగే కొద్దీ ఒక డిఫరెంట్ చేంజ్ అనేది వచ్చింది బాడీలో. దీన్ని ఫోకస్ చేసి పాయింట్అవుట్ చేసి ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో డిప్యూటీ సీఎం పొజిషన్లో ఉన్న అతన్ని ట్రోల్ చేస్తున్నారు కదా. హౌ యూ ఫీలింగ్? అదే ట్రోల్ చేసుకునే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి వాళ్ళ వ్యూస్ కోసం వాళ్ళు చేసుకుంటారు, కానీ వాళ్ళ బాడీ ఎప్పటికైనా హీరోని కదన్న. అంటే పవన్ కళ్యాణ్ ఎక్కువ ఏమి ఇష్టం బ్రో? అంత లైకింగ్ ఏంటి అంటే మీరు? లైకింగ్ అంటే అన్న మన అన్నయ్య చూసుకున్నట్టు ఉంటుంది అన్న, సేమ్ అంతే అన్న. మరి అలాంటి వ్యక్తి ట్రోల్ చేయడం కరెక్టే అంటారా? ఇప్పుడున్న టైమింగ్లోనే అవుట్ ఆఫ్ వేరే హీరో ఫ్యాన్స్ కూడా చాలామంది ట్రోల్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇలా ఉన్నాడు, డిఫరెన్స్ చూపిస్తున్నారు. వాళ్ళ ఫేవరెట్ హీరోని పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ బాడీని పక్కన పెట్టి ట్రోల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. వాళ్ళ హీరో అంటే అన్న మళ్ళీ వాళ్ళ హీరోని ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈలో ఉంటారు, వాళ్ళనే వాళ్ళ హీరోని పక్కన పెట్టి చేయగలరా? ఓకే. మనం చేస్తే ఎలా ఉంటుంది ఇప్పుడు? ఓకే. అది ఎవరికి ఉన్నది ఆడుకుంటుంది, ఎవడి బాడీ ఆడుకుంటుంది. అది ఓకే. డబ్ల్యూడబ్ల్యూ ఆడేవాళ్ళు వాళ్ళ పక్కన హీరోని పెట్టుకొని చూడాలంట. ఒకళ్ళనే ముందు మీరేంటో చూపించుకోవాలంట. ఒకటి చేసే ముందు నువ్వేంటో చూసుకోవాలి. అది మీకైతే పవన్ కళ్యాణ్ మీద ఎక్కువ హైప్ అయితే ఉందంటారా? రాబోయే రోజులు ఇంకా మంచి డేస్ ఉంటాయి, మంచి మూవీస్ వస్తాయి అనుకుంటున్నాను. మంచి మూవీస్ వస్తాయి అన్న. పవన్ కళ్యాణ్ పొలిటికల్లో ఎక్కువ ఇష్టమా మీకు, మూవీస్లో ఎక్కువ ఇష్టమా? ఎక్కువగా చూడాలనుకుంటారు ఎక్కువగా మీరు? క్రేజ్ అయితే మూవీలో ఉందన్న. ఇప్పుడు పొలిటికల్గా చూసుకుంటే ఇప్పుడు మనకి మన అన్నారు కదా ట్రోల్ చేస్తున్నారని, ఆ ట్రోలింగ్ వల్ల బ్యాడ్ వస్తుందన్న, అంతే. మీకైతే నమ్మకం ఉందా మంచిగా ఉంటాడు, మంచి లీడర్గా, మంచి డిప్యూటీ సీఎంగా, ఇటుపక్క హీరోగా మూవీస్లో కూడా కనపడతాడు రాబోయే రోజుల్లో మంచిగా? ఎక్కడ తీసుకున్నా హీరోయిన్ అన్న మా అన్న. మా అన్నయ్యనే ఎవరో ట్రోల్ చేసినా ఏం చేసినా మాకేం అవ్వదన్న.